వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖచ్చితంగా అన్న నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది నీ దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసు నేను అనుకున్నాను. తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా నేను వస్తానన్నా. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పలేక తెలియట్లేదు అన్న ఈ టైంలో. నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ అట్లాగే ఉండాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నా బిడ్డ వస్తాడని తిరిగి వస్తాడు నా ఆశతో ఇన్ని రోజులు కష్టపడి నా బిడ్డ తిరిగి రాలేదు సార్. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్, ఏదైతే కౌశిక్ దాదాపు సంవత్సరం పైగా క్యాన్సర్ బాధతోటి తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. రోజు రోజుకు కూడా మెరుగైన వైద్యం అందుతుంది, బాగుంది అనేసి అని కూడా అనేక సందర్భాల్లో మనం విన్నటువంటి పరిస్థితి. ఏదైతే మన ఆర్టీవీ ఆధ్వర్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదైతే కౌశిక్ బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇవ్వడం మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆ తదనంతరం ఏదైతే ఆ అబ్బాయి వైద్యానికి కావాల్సినటువంటి సహాయాన్ని కోసం కూడా వారి తల్లిదండ్రులు అనేక సార్లు మీడియాను ఆశ్రయిస్తే అనేక మంది జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలు కావచ్చు, అనేక మంది దాతలు కూడా ఎంతోమంది మానవ హృదయంతో ఆ యొక్క అబ్బాయి బతకాలని చెప్పేసి చాలామంది కూడా, ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలు సైతం దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ అబ్బాయి ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో శ్రమించారని చెప్పాలి. మనతో పాటు ఏదైతే ఇవాళ మనం చూస్తున్న అయితే విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ అబ్బాయి ఎన్నో రోజులుగా ప్రాణాలతో పోరాడినటువంటి అబ్బాయి ప్రాణాలు తిరిగి వస్తాడనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ అబ్బాయి మరణించడం జరిగింది. అయితే ఏదైతే మన వినాయక నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్నో ఇది అక్కడంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా అబ్బాయి పోరాడి హ్యాపీగా తిరిగి వస్తాడు అనేసి మేమంతా భావించాం. అయితే ఇవాళ ఈ విధంగా రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళ తల్లి ఊరిన వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నా బిడ్డ ఇన్ని రోజులు పడక మీద ఉండి ఎంతో పోరాడాడు, తిరిగి వస్తానమ్మా, ఏం కాదులమ్మా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాడంటూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వాళ్ళ అమ్మ మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఏమ్మా 10 రోజుల ముందు కూడా బాగుందని చెప్పారు, అబ్బాయి వస్తాడన్నారు. నా బిడ్డ వస్తాడని తిరిగి వస్తాడు నా ఆశతో ఇన్ని రోజులు కష్టపడి నా బిడ్డ తిరిగి రాలేదు సార్. అందరి సహకారంతో ఇంతవరకు పోరాడినాను కానీ నా బిడ్డ తిరిగి రాలేదయ్యా. నా బిడ్డ పోటాడు చూస్తాంటే నా తల్లి మాట్లాడలేని పరిస్థితి. ఏదైతే క్యాన్సర్ బాధతోటి ఎన్నో సంవత్సరాల తరబడి ఆ బిడ్డ కోసం వీళ్ళంతా కూడా హాస్పిటల్లో రేయనక పోగలనక మంచం మీద ఎంతో ఆ యొక్క క్యాన్సర్ బారితో పోరాడినటువంటి నా కొడుకు ఇవాళ ఈ రకంగా మృతి చెందడం మేమంతా జీర్ణించుకోలేము. వాళ్ళ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఎవరు ఏ ఒక్కరిని కదిలించినా కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా ఆ అబ్బాయి మాత్రం బతికి బయట రావాలనేసి మాత్రం అనేక మంది, ఎంతో మంది అభిమానులు కావచ్చు, దాతలు కావచ్చు, అనేక మంది కూడా స్పందించి ఎంతో సహాయం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే క్యాన్సర్తో బారిన పడినటువంటి కౌశిక్ బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుని ఆ తదనంతరం అక్కడి నుంచి చెన్నై కూడా తరలించడం జరిగింది. చెన్నై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే గడిచిన నెల ముందు కూడా డబ్బులు కొద్దిగా అవసరం అని చెప్పేసి ఇతరులు ప్రెస్ మీట్ నిర్వహిస్తే దాని తర్వాత కూడా ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు దాతలకు కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకో 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడన్న తరుణంలో కూడా ఒక్కసారిగా ఏదైతే ఇవాళ మనం చూస్తున్నాం, లేదు కాలం చెందాడంటూ కూడా ఆ వార్త తెలియడంతో తిరుపతిలోని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ యొక్క ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మా అభిమాన హీరో ఆ అభిమాని ఆ అబ్బాయి కోసం కూడా ఎంతోమంది దాతలు సహాయం చేశారు, అబ్బాయి ప్రాణాలతో తిరిగి వచ్చుంటే బాగుందంటూ కూడా అటు ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఒకసారి ఇక్కడ చూస్తున్న విషాద ఛాయలు ప్రతి ఒక్కరికంటే కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే నెలకొంది. అయితే కౌశిక్ ప్రాణాలతో వస్తారనుకున్న తరుణంలో ఇలా మరణించడం పట్ల అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి వద్ద నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.